వచ్చేసి ఈరోజు మొక్కజొన్న చేసిన తర్వాత మనకు ఈరోజు మిషన్ వచ్చింది. ఈరోజు మనకు ఆడుతుంది అనమాట. మనకైతే ఈ భాగంలో పోతూ ఉంటుంది. ఇది వచ్చేసి మనకు రెండు విధాలుగా చేసాం అనమాట. ఒక సైడ్ వచ్చేసి మనకు వచ్చేసి రెండు భాగాలు. ఒక సైడ్ వచ్చేసి యాక్చువల్గా మనము గడ్డి మంది కొట్టినాము కింద. ఆ కొట్టిన దాని వల్ల మనకు గడ్డి అనేది మనకు చచ్చిపోతుంది. ఆ గడ్డి చచ్చిపోయిన తర్వాత మనకు చెట్లకు ఎదుగుదల మటుకు వస్తుంది, గ్రోత్ అనేది, కంకులు పెరగడం కానీ. ఇక్కడ మనకు గడ్డి మందు వాళ్ళ ఒక బిట్టు మటుకు గడ్డి మందు వాడినాం అనమాట. మనకు గడ్డి మందు కొట్టి హీరో వేస్తేనే పంటలు దిగవలసి వస్తుంది. అట్లా కాకుండా మనకు న్యాచురల్గా మనకు వచ్చేసి సేంద్రియ ద్వారా చేసుకోవచ్చు. మనకి అంటే భూమి మనకు కెమికల్కి అడిక్ట్ అయిపోయింది అనమాట. అట్లా కాకుండా మనము భూములు పాడైపోతాం. దానికోసం వచ్చేసి మనకు ఆర్గానిక్గా మనకు చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ అంతా ఏది చేసినా కూడా పంట ఇది వచ్చేసి మనకు సైడ్ గడ్డి ముందు కొట్టిన తర్వాత ఆ సైడ్ మనం ఇంకో సైడ్ చూపిస్తాను. అది అట్లా ఉంటుంది అనేది. మనకు బిట్లోటి సపరేట్ చేసినాం అనమాట. ఇవి అంటే ఇవి కొంచెము ఎదుగుదల కొంచెము తక్కువ ఉంది. ఇది వచ్చేసి మనకు గడ్డి మందు వాడిన ఇటు సైడు. అంటే గడ్డి మందు వాడడం వల్ల ఆ గడ్డి అనేది మనకు డెవలప్ కాలేదు. ఆ గడ్డి తినేస్తుంది అనమాట మనకి ఈ సైడ్ మటుకు. దానివల్ల వచ్చింది ఇది సపరేట్ చేసాం అనమాట. అంటే ఇది కొంచెము క్వాలిటీ తక్కువ ఉంటుంది మనకి. ఇది మామూలుగా అంటే మనకు ఈ యూరియా గడ్డి మందు ఇట్లాంటివి వాడితేనే పంటలు దిగుతాం. అట్లా కాకుండా సేంద్రియ చేసుకోగలిగితే కదా మన రైతులు ప్రతి ఒక్కరు ఖర్చులు కూడా తగ్గించుకోవచ్చు వీలైనంత వరకు. ఈ కెమికల్ వాడడం వల్ల ఏమవుతుందంటే మనకి భూములు పాడైపోతున్నాయి మెయిన్. అట్లా కాకుండా మన సేంద్రియ ధర ఆర్గానిక్ పద్ధతిలో చేసుకోగలిగితేనే ప్రతి ఒక్క పంట కూడా ఏ పంట అయినా దిగవచ్చు మనకి. మనకు కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ దానికి పోతాం. మనకు